హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో టాలీ లోకేష్ కంప్యూటర్ ట్రైనింగ్కి అందరికీ స్వాగతం. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఒక గుడ్ టాపిక్ ఏమిటి అంటే, ఒక మెడికల్ స్టోర్లో ఎంట్రీస్ని ఎలా పోస్ట్ చేయాలి, దానిని టాలీ ప్రైమ్ న్యూ వర్షన్లో ఏ విధంగా మనం చూపిస్తాము. ఓకే, వాటి యొక్క డేట్స్ని, ఎక్స్పైరీ డేట్స్ని, స్టార్టింగ్ డేట్ని, ఎక్స్పైరీ డేట్ని ఏ విధంగా మెన్షన్ చేయాలి, దానికి కావాల్సిన మెయిన్ ఫీచర్స్ ఎక్కడ ఎనేబుల్ చేయాలి, ఓకేనా, ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది మనం ఈ ప్రాబ్లంలో చూపిస్తాం. ఓకేనా, సో లెట్స్ మూవ్ ఇన్ టు ద ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడండి, మెడికల్ స్టోర్ ఎంట్రీస్, కంపెనీ నేమ్ వచ్చేసి స్టార్మా మెడికల్ స్టోర్, వారికి జిఎస్టీ నెంబర్ కూడా ఉంది. ఓకే, వారు వచ్చేసి 15 lakhs పెట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత ప్రియా ఏజెన్సీస్ నుంచి మనకి ఇక్కడ నిమ్స్లైడ్, ఓవరాన్, డిక్లోమాల్, జిన్టెక్స్, మూవరాన్ సంబంధించిన కొన్ని ఐటమ్స్ని పర్చేజ్ చేయడం జరిగింది. సో అవి కొన్ని బాక్సెస్ ఉన్నాయి, క్వాంటిటీ వచ్చేసి బాటిల్స్ ఉన్నాయి. తర్వాత దీని యొక్క జిఎస్టీ ట్యాక్స్ వచ్చేసి 18%. సో విత్ ఇన్ స్టేట్లోనే, అంటే ఆంధ్రప్రదేశ్లోనే పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి సిజిఎస్టీ, ఏజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఓకే, తర్వాత సేల్స్ టు కళ్యాణ్ మెడికల్ స్టోర్. సో కళ్యాణ్ మెడికల్ స్టోర్ వాళ్ళకి మనం కొన్ని ఐటమ్స్ అనేది సేల్ చేస్తాం, ప్రాఫిట్ యాడ్ చేసుకొని. తర్వాత మనం ఎవరి దగ్గర నుంచి అయితే పర్చేజ్ చేస్తామో వాళ్ళకి అమౌంట్ పే చేయడం జరిగింది. మనకు రిలేటెడ్గా బిల్లింగ్ సాఫ్ట్వేర్ కోసం ఒక కంప్యూటర్ కూడా పర్చేజ్ చేయడం జరిగింది. అందులో మళ్ళీ శాలరీస్, రెంట్, టెలిఫోన్ బిల్, పోస్టేజ్ సంబంధించిన కొన్ని ఎక్స్పెన్సెస్ జరిగాయి. సో గైస్, ఎందుకు అంటే చాలా వరకు మనం చూసుకుంటే టాలీ ప్రైమ్లో మనం మెడికల్ సంబంధించిన ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలనేది ఈ ప్రాబ్లంలో చూపిస్తాము. సో అదేవిధంగా ప్రతి ఒక్క ఐటమ్కి ఒక బ్యాచ్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ బ్యాచ్ నెంబర్ పర్చేజ్ చేసేటప్పుడు బ్యాచ్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి, సేల్ చేసేటప్పుడు కూడా అదే బ్యాచ్ నెంబర్ మీద సేల్ చేయాలి. ఓకే, మనకి ఒకే ఐటమ్ ఉంటుంది, బట్ నెంబర్ ఆఫ్ మనకి బ్యాచ్ నెంబర్స్ ఉంటాయి. దానికి రిలేటెడ్గా మనం సేల్ చేయాల్సి వస్తుంది. ఏ నెంబర్ మీద ఎంత క్వాంటిటీ ఉంది, ఏ నెంబర్ మీద ఎంత మనం సేల్ చేసాము, ఎంత క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి వాటి యొక్క స్టార్టింగ్ డేట్ కావచ్చు, వాటి యొక్క ఎక్స్పైరీ డేట్ కావచ్చు కూడా మెయింటైన్ చేయొచ్చు. ఓకే, సో అందుకు గాను ఈ ప్రాబ్లం మీకు క్లియర్ గట్టిగా ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి. మెడికల్ స్టోర్లో ఎంట్రీస్ని ఎలా పోస్ట్ చేయాలో మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా, సో అది స్టార్మా మెడికల్ స్టోర్ అనే కంపెనీ నేను ఆల్రెడీ ముందే క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా, ఒకసారి చూపిస్తాను. చూసారా, ఇక్కడ స్టార్మా మెడికల్ స్టోర్ అని కంపెనీ ముందే క్రియేట్ చేశాను. ఎందుకంటే గైస్, మనం లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్పాము. ఒక కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి, లెడ్జెస్ ఎలా క్రియేట్ చేయాలి, ఐటమ్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నెంబర్ ఆఫ్ కంపెనీస్లో మనం క్లాసెస్లో చెప్పి ఉంటాం. వాటిని మళ్ళీ రిపీట్ చేస్తే మీకు లెంత్ అవుతుంది ప్రాబ్లం. అందుకోసం ముందే క్రియేట్ చేసుకున్నాను కంపెనీ. ఓకే, దానికి కావాల్సిన ఫీచర్స్ F11లో ఎక్కడ ఎనేబుల్ చేయాలని చూపిస్తాను. ఓకే, సో అది తర్వాత అదేవిధంగా ఐటమ్స్ కూడా, లెడ్జెస్ కూడా ముందుగానే క్రియేట్ చేశాను, అవి కూడా ఒకసారి చూపిస్తాను. సో అంతకుముందు మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ F11కి వెళ్దాం. F11 క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఏ ఆప్షన్స్ ఎస్ పెట్టుకోవాలి అంటే, మెయింటైన్ అకౌంట్స్ అనే ఆప్షన్ ఎస్ పెట్టాలి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ ఎస్ పెట్టాలి. తర్వాత ఎనేబుల్ బ్యాచెస్, మెయింటైన్ ఎక్స్పైరీ డేట్ ఫర్ బ్యాచెస్, ఈ 2 ఆప్షన్స్ కంపల్సరీ ఎస్లో ఉండాలి. ఇచ్చిన తర్వాత మనకి ఒక కంపెనీ జిఎస్టీ నెంబర్ ఉంటుంది కాబట్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కూడా ఎస్ఐఎస్సి ఎంటర్ ఇచ్చి మన యొక్క జిఎస్టీ నెంబర్ ఏదైతే ఉంటుందో వాటిని ఇక్కడ టైప్ చేసుకోవాలి. ఓకేనా, అది మీకు ఆల్రెడీ తెలుసు. ఇంకా రిమైనింగ్ అన్ని సేవ్ చేసేయండి. ఓకేనా, తర్వాత ఇంకా మనం లెడ్జెస్ ఐటమ్స్ క్రియేట్ చేయాలంటే క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్ కావాలంటే లెడ్జెస్కి వెళ్ళి క్రియేట్ చేయొచ్చు. తర్వాత ఎస్కేప్ ఇస్తున్నాను. ఇంకా స్టాక్ ఐటమ్స్ కావాలంటే, యూనిట్స్ కావాలంటే ఇక్కడ వెళ్ళి క్రియేట్ చేస్తాం. నేను ఆల్రెడీ ముందే క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఆల్టర్లోకి వెళ్ళి చూపిస్తాను. ఆల్టర్లోకి వెళ్తున్నాను. లెడ్జెస్ చూడండి, క్యాపిటల్ చేశాను, సిజిఎస్టీ, కంప్యూటర్, కళ్యాణ్ మెడికల్ స్టోర్, పోస్టేజ్, ప్రియా మెడికల్ స్టోర్, పర్చేజ్, రెంట్, శాలరీస్, సేల్స్, జిఎస్టీ, టెలిఫోన్ బిల్, ఇవన్నీ ముందే చేసుకున్నాను. ఏవి ఏ అండర్లో వస్తా అనేది మీకు ప్రాబ్లంలో ఆల్రెడీ చూపించేస్తాను. ఇక్కడ చూడండి, క్యాపిటల్ గ్రూప్ క్యాపిటల్ కిందకి వస్తుంది, పర్చేజ్ అకౌంట్ వస్తుంది, ప్రియా ఏజెన్సీస్ అంటే సన్రీ క్రెడిటార్ వస్తుంది, సేల్స్ అకౌంట్ వస్తుంది, కళ్యాణ్ మెడికల్ స్టోర్ అంటే సన్రీ డెబ్టార్ వస్తుంది.
ఇంకా సిజిఎస్టీ అంటే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ వస్తుంది. హెచ్జిఎస్టీ అంటే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ వస్తుంది. ఇంకా కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్, ఓకేనా. టెక్ కంప్యూటర్స్ అది కూడా సన్రీ క్రెడిటర్ అవుతుంది. ఇంకా శాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, టెలిఫోన్ బిల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, పోస్టేజ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇవన్నీ మనం ఎలా చేయాలో మీకు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. ఇంకా ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు, ఓకేనా. తర్వాత నిమ్ స్లైడ్, ఓవరాన్, డిప్లొమాల్, జిన్టాక్స్, మూవరాన్ ఈ ఐటమ్స్ కూడా ముందే క్రియేట్ చేసుకున్నాను. ఒకసారి చూపిస్తాను. ఎస్కేప్ ఇస్తున్నాను. యూనిట్స్ వచ్చేసి మనకి గైస్ బాటిల్స్, బీటీ అంటే బాటిల్స్, తర్వాత బిఎక్స్ అంటే బాక్సెస్ ముందుగానే క్రియేట్ చేసుకున్నాను. తర్వాత స్టాక్ ఐటమ్స్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంటి నిమ్ స్లైడ్. ఓకే, ప్రతి ఐటెం గైస్ ఇలా క్రియేట్ చేసుకొని బాక్సెస్ ఇవ్వండి. ఎప్పుడైతే నువ్వు F11లో బ్యాచెస్ అనే ఆప్షన్ ఎస్ పెడతావో అక్కడ సంబంధించిన ఆప్షన్ ఇక్కడ వచ్చేస్తుంది. మెయింటైన్ ఇన్ బ్యాచెస్ ఎస్ చేయాలి, ట్రాక్ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎస్ చేయాలి, యూజ్ ఎక్స్పైరీ డేట్, ఈ 3 ఆప్షన్స్ ఎస్ చేయాలి. చేసిన తర్వాత ఈ ఆప్షన్ ఎస్ పెట్టుకోండి. రైట్ సైడ్లో డీటెయిల్స్ ఉంటాయి. 14 HSN నెంబర్, దీని యొక్క ట్యాక్స్ 18%, 18 ఇస్తే సెంట్రల్ ట్యాక్స్ 9, స్టేట్ ట్యాక్స్ 9 డిఫాల్ట్గా తీసేసుకుంటుంది. ప్రతి ఐటెంకి ఇలా ఇవ్వాలి. నెక్స్ట్ డిప్లొమాల్, మూవరాన్ ఏదైనా తీసుకోండి. ఇది కూడా సేమ్ బాటిల్స్, మెయింటైన్ ఇన్ బ్యాచెస్ ఈ 3 ఆప్షన్స్ ఎస్ పెట్టాలి. తర్వాత ఇది ఎస్ చేయండి. రైట్ సైడ్కి వెళ్ళండి. లాస్ట్ ఆప్షన్ ఎస్ చేయండి. ట్యాక్స్ 18% ఇవ్వండి. రిమైనింగ్ కూడా ఈ విధంగా ఇవ్వండి, ఓకేనా. ఒకసారి ప్రాబ్లం వెళ్ళి చూపిస్తాను. చూడండి, నిమ్ స్లైడ్, ఓవరాన్, డిప్లొమా, జిన్టాక్స్, మూవరాన్ అన్నీ 18%. నేను అన్ని ముందుగానే క్రియేట్ చేసుకున్నాను, ఎందుకంటే టైం వేస్ట్ అవ్వకుండా. ఓవరాన్ ఇది కూడా సేమ్. ఈ 3 ఆప్షన్స్ అడిషనల్ డీటెయిల్స్ 3 ఆప్షన్స్ ఎస్ పెట్టాలి. ఈ ఆప్షన్ ఎస్ చేయాలి 18%. ఈ విధంగా ముందే ఎంట్రీస్ పాస్ చేసుకున్నాను గైస్, ఓకేనా. సో డన్. ఇప్పుడు ఓచర్స్లోకి వచ్చేసి ఎంట్రీస్ని పాస్ చేద్దాం. ఓకే, సో డన్. ఫస్ట్ది ఏంటి మనకి క్యాపిటల్ అంటే రిసిప్ట్. ఓకే, సింగిల్ ఎంట్రీ మోడ్లో ఉంది. మనం డబుల్ ఎంట్రీ మోడ్లోకి మార్చుకుందాం. చేంజ్ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్. 2 ఉంది కదా, ఈ 2 నాకు అవసరం లేదు. నేను క్రెడిట్ డెబిట్ కావాలి. కాన్ఫిగర్లోకి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ యూజ్ క్రెడిట్ అండ్ డెబిట్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 డ్యూరింగ్ ఓచర్ ఎంట్రీ, ఈ ఆప్షన్ ఎస్ చేసి సేవ్ చేయాలి. కంట్రోల్ ఏ. ఇప్పుడు చూసారా, డెబిట్ క్రెడిట్ వచ్చింది. క్యాపిటల్ 15 lakhs పెట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. క్యాష్, బ్యాక్ వచ్చేస్తున్నాను. ఓచర్స్ క్యాష్ అనేది డిఫాల్ట్గా మనకు రావాలి. క్యాపిటల్ క్యాష్, సేవ్. నెక్స్ట్ ఏంటి పర్చేజ్. సో సంథింగ్ ఇన్వాయిస్ నెంబర్ ఒకటి ఇస్తున్నాను. ఎంటర్. ఎవరి దగ్గర నుంచి మనం పర్చేజ్ చేస్తున్నాం అని చూస్తే ప్రియా ఏజెన్సీస్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం. ప్రియా ఏజెన్సీస్. ఇక్కడ నేను ప్రియా మెడికల్స్ రాసాను, ఏం ప్రాబ్లం ఏం లేదు. పర్చేజ్ అకౌంట్. ఫస్ట్ ఏముంది నిమ్ స్లైడ్. ఎప్పుడైతే ఈ నిమ్ స్లైడ్ ఇస్తానో ఇక్కడ బ్యాచ్ నెంబర్స్ ఉన్నాయి గైస్. ఈ బ్యాచ్ నెంబర్స్ వీటిని మనం టైప్ చేయాల్సి వస్తుంది, ఓకేనా. సో దీన్ని ఏం చేస్తున్నానంటే నేను సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ C ఇస్తున్నాను, కాపీ. ఇప్పుడు నిమ్ స్లైడ్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి బ్యాచ్ చూపిస్తుంది. బ్యాచ్ నెంబర్, ఓకేనా. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, తర్వాత ఎక్స్పైరీ డేట్, అవన్నీ మనకి ఇక్కడ నీట్గా క్లియర్ కట్గా చూపిస్తాయి. ఇక్కడ న్యూ నెంబర్ ఇవ్వాలి. ఎంటర్. అక్కడ కాపీ చేశాను కదా, కంట్రోల్ C ఇస్తే కాపీ అవుతుంది, కంట్రోల్ V ఇస్తే పేస్ట్ అవుతుంది. ఓకే ఓకే. క్వాంటిటీ ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో 100. రేట్ వచ్చేసి 50 రూపీస్ ఉంది. చూసారా, మన సిస్టంలో 1 April 2021లో నేను బిల్ ఎంటర్ పాస్ చేస్తున్నాను. అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఎక్స్పైరీ డేట్ ఎప్పటికీ అంటే మనం నెక్స్ట్ ఇయర్కి పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇయర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 31st మార్చ్ మనకి 2022 ఇచ్చేసాను. 1 year ఇచ్చానండి. సేవ్ చేస్తున్నాను. మళ్ళీ కంట్రోల్ ట్యాబ్ చేస్తే స్క్రీన్ క్రాస్ అవుతుంది. ఓవరాన్ ఎంటర్. ఇక్కడ కూడా న్యూ నెంబర్ తీసుకోవాలి. సో ఇక్కడ బ్యాచ్ నెంబర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. కంట్రోల్ C కాపీ, కంట్రోల్ V పేస్ట్. సో క్వాంటిటీ 200, రేట్ వచ్చేసి 10 రూపీస్. ఎక్స్పైరీ డేట్ కూడా సేమ్ నెక్స్ట్ ఇయర్కి, ఇది కూడా 31/3. ఓకేనా. సేవ్ చేస్తున్నాను.
తర్వాత డిక్లోమాల్ న్యూ నెంబర్. సో బ్యాచ్ నెంబర్ సెలెక్ట్ చేయండి, కంట్రోల్ C, కంట్రోల్ V, పేస్ట్. 15012 31 3. తర్వాత జిన్టెక్స్. సో బ్యాచ్ నెంబర్ కంట్రోల్ C, కంట్రోల్ V, పేస్ట్. 59 31 3. తర్వాత మూవర్ ఆన్, కంట్రోల్ C, కంట్రోల్ V, పేస్ట్. 75 5 రూపీస్. ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 31/5. ఇట్లా నెంబర్ ఆఫ్ గైస్ మీరు ఎక్కడైనా మెడికల్ స్టోర్లో పనిచేస్తూ ఉంటే ఈ విధంగా మీరు ఎంటర్ చేసుకోండి. సేవ్. టోటల్ 9,625 రూపాయలకి మనం పర్చేజ్ చేస్తాం. ఇప్పుడు ట్యాక్స్ ఇద్దాం, CGST, SGST. సో ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో అది. ఇప్పుడు సేల్ చేద్దాం. F8 సేల్స్. పర్సన్ ఎవరు ఇక్కడ? కళ్యాణ్ మెడికల్ స్టోర్. కళ్యాణ్. ఏం సేల్ చేస్తున్నామంటే డిక్లోమాల్. సో ఎప్పుడైతే డిక్లోమాల్ ఇస్తావో ఇక్కడనే చూపిస్తుంది మీకు. ఎక్స్పైరీ డేట్ కూడా ఇక్కడ చూపిస్తుంది. మన దగ్గర బ్యాలెన్స్, క్వాంటిటీ ఎన్ని ఉన్నాయో కూడా చూపిస్తుంది. ఇదే నెంబర్ మీద కదా మనం పర్చేజ్ చేస్తాము, ఇదే నెంబర్ మీద సేల్ చేయాలి. 150 బాటిల్స్ మన దగ్గర ఉన్నాయి. ఎన్ని సేల్ చేస్తున్నామో చూద్దాం. 50 బాటిల్స్ సేల్ చేస్తున్నాం. రేట్ వచ్చేసి ఎంత? 20 రూపీస్. అంటే ప్రాఫిట్ యాడ్ చేసుకొని సేల్ చేస్తున్నాం. తర్వాత జిన్టెక్స్ 50 బాటిల్స్ మన దగ్గర ఉన్నాయి. సో అదే నెంబర్ మీద మనం సేల్ చేయాలి. ఎన్ని సేల్ చేస్తున్నాం? 30 సేల్ చేస్తున్నాం. రేట్ వచ్చేసి 15 రూపీస్. తర్వాత మూవర్ ఆన్ 25 75 పర్చేజ్ చేసాం. 25 సేల్ చేస్తున్నాం 10 రూపీస్కి. ట్యాక్స్ ఇవ్వాలి, CGST, SGST. ఈ విధంగా సేల్ చేస్తాం. ఓకే, తర్వాత ఎంట్రీ ఏమో చూద్దాం. క్యాష్ పే టు ప్రియా మెడికల్ స్టోర్ 20,000. ఓకే, ఇక్కడ చూడండి మనం ఏజెన్సీ పెట్టాము. మనం ఇక్కడ మెడికల్ స్టోర్ అని పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మెడికల్ స్టోర్. ఓకే, పేమెంట్ తీసుకోండి ప్రియా. సో 11,350 రూపాయలకి మనం పర్చేజ్ చేసాం. కానీ ఇక్కడ ఎంత అమౌంట్ పే చేస్తున్నాం? 20,000 పే చేస్తున్నాం. అంటే ఇంకా ఇక్కడ చూడండి, ఓకే, బ్యాక్ వచ్చేస్తున్నాను. ప్రియా ఇక్కడ వచ్చేసి మనం పే చేస్తున్నాం, 20,000 పే చేస్తున్నాం. తర్వాత క్యాష్. తర్వాత కంప్యూటర్ పర్చేజ్ ఫ్రమ్ టెక్ కంప్యూటర్స్ అండ్ క్రెడిట్. అసెట్ని అప్పు కొంటే F7లో పోస్ట్ చేయాలి. కంప్యూటర్ 35,000. టెక్ కంప్యూటర్స్ క్రియేట్ చేయలేదు, Alt C ఇచ్చి క్రియేట్ చేస్తున్నాను. టెక్ కంప్యూటర్స్. సండ్రీ ట్రేడర్. సేవ్. తర్వాత ఎక్స్పెన్సెస్ అవి కూడా పేమెంట్లోనే పోస్ట్ చేయాలి. పేమెంట్ తీసుకున్నాం. శాలరీస్ 30,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను, ఎందుకంటే అన్ని ఎక్స్పెన్సెస్ కాబట్టి. 25,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. పోస్టేజ్ 3,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. టెలి బిల్ 1,000. ఈ విధంగా ఎంట్రీ చేసుకోవాలి.
క్రెడిట్ వచ్చేసి క్యాష్ తీసుకోవాలి. సేవ్. ఓకే, ఈ విధంగా ఎంట్రీస్ పాస్ చేసాం. కావాలంటే మళ్ళీ ఒకసారి మనం పర్చేజ్ ఒకటి సేల్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ పర్చేజ్ తీసుకుంటున్నాను, సెకండ్ బిల్ పాస్ చేస్తున్నాను, ఆల్ట్ సి ఇచ్చి కొత్త పర్సన్ని క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ జై ఏజెన్సీ, సన్రీ ఎయిటర్ అనుకోండి. ఇక్కడ 37 1234 A1Z9. నేను డూప్లికేట్ జిఎస్టీ నెంబర్ ఇస్తున్నానండి. సర్చెస్. సో సేమ్ మూవర్ ఆన్ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ న్యూ నెంబర్ తీసుకుంటాను. ఈ నెంబర్ కాకుండా కొత్త నెంబర్ తీసుకున్నాను 6 డిజిట్స్తో. క్వాంటిటీ వచ్చేసి ఒక 300, రేట్ వచ్చేసి ఒక 10 రూపీస్, ఎక్స్పైరీ డేట్ 31/3కి ఇచ్చాను. సేమ్. నెక్స్ట్ జిన్టాక్స్, మళ్ళీ న్యూ నెంబర్ తీసుకుంటున్నాను 6 నెంబర్స్తో. ఇక్కడ వచ్చేసి 200, రేట్ వచ్చేసి 15 రూపీస్, ఎక్స్పైరీ డేట్ 31/3. తర్వాత డిప్లోమాల్, మళ్ళీ న్యూ నెంబర్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 400, రేట్ వచ్చేసి 15 రూపీస్. సో ఈ విధంగా మూవర్ ఆన్, జిన్టాక్స్, డిసోమల్ తీసుకున్నాను. ట్యాక్స్ ఇస్తున్నాను సిజిఎస్టీ, ఏజిఎస్టీ. ఇప్పుడు చూడండి మళ్ళీ సేల్ చేస్తున్నాను ఇదే ఐటమ్స్. ఇప్పుడు 2 చూపిస్తాయి మనకి. కొత్త పర్సన్ తీసుకున్నాను, ఆల్ట్ సి, ఫయాజ్ ట్రేడర్స్, సన్రీ డెబ్రాస్. జస్ట్ ఎగ్జాంపుల్ అండి, ఒకటి ఎక్స్ట్రాగా చెప్తున్నాను మీకు అర్థం అవ్వడానికి. సేల్స్ జిన్టెక్స్ కదా. ఇప్పుడు చూడండి 2 నెంబర్స్ మనకు చూపిస్తున్నాయి. ఓకేనా, ఇక్కడ చూడండి 20 బాటిల్స్ ఉన్నాయి, 200 బాటిల్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో మనము ఏదైనా సేల్ చేయొచ్చు, మన ఇష్టం. ఇప్పుడు నేను సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. 200 ఉన్నాయి కదా, 100 సేల్ చేస్తున్నాను. రేట్ వచ్చేసి 20 రూపీస్కి సేల్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ మూవర్ ఆన్, 350 ఉన్నాయి ఈ నెంబర్ మీద, 300ది సెలెక్ట్ చేశాను, 200 సేల్ చేస్తున్నాను 15 రూపీస్కి. నెక్స్ట్ డిప్లోమైల్, 500 ఉన్నాయి, 500 మీద నేను వచ్చేసి 150 సేల్ చేస్తున్నాను 25 రూపీస్కి. ట్యాక్స్ సిజిఎస్టీ, ఎల్జిఎస్టీ. సో ఈ విధంగా మనం ఎంటర్ చేయొచ్చు గైస్. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి స్టాక్ సమ్మరీ చూద్దాం, ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేశాను, ఆల్ట్ F అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. సో మనం నెట్ లాస్లో ఉన్నాం, 55,281 రూపాయలు నెట్ లాస్లో ఉన్నాం. తర్వాత స్టాక్ సమ్మరీ చూస్తే మనకి ఇక్కడ క్లియర్ కట్గా స్టాక్ సమ్మరీ చూపిస్తుంది. కన్ఫిగర్లోకి వెళ్ళి సో గూడ్స్ ఇన్వర్స్, సో గూడ్స్ అవుట్వర్స్ వేసేసి ఓపెన్ చేస్తే సో ఇన్వర్స్ అంటే పర్చేస్ అని, అవుట్వర్స్ అంటే సేల్స్ అని, మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే క్లియర్ కట్గా చూపిస్తుంది. మనం చేసిన ఎంట్రీస్ అన్ని చూడాలంటే డిస్ప్లే డే బుక్, లేకపోతే డే బుక్లోకి వెళ్తే ఇక్కడ ఉంటాయి మనం చేసిన ఎంట్రీస్ అన్ని. ఇంకా క్లియర్ కట్గా మనం తెలుసుకోవాలంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్ళాలి. తర్వాత స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ సమ్మరీ ఇట్లా క్లిక్ చేస్తే క్లియర్ కట్గా మనము పర్చేజ్ ఎంత చేసాము, సేల్ ఎంత చేసామో నీట్గా ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, ఎంత ప్రాఫిట్ యాడ్ చేసుకున్నాం, క్వాంటిటీ ఎన్ని కొన్నాం, ఎన్ని క్వాంటిటీ సేల్ చేసాము, రేట్ ఎంత పడింది, పర్చేజ్ చేసేప్పుడు సేల్ చేసేప్పుడు రేట్ ఎంత పడింది, ఇలా క్లియర్ కట్గా నీట్గా తెలిసిపోతుంది యావరేజ్ ప్రైస్తో సహా. ఓకే, ఇది గైస్. మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనిపిస్తే మీరు చేయాల్సిన పని ఏమిటి, వీలైతే షేర్ చేయడం, లైక్ చేయడం, కామెంట్ చేయడం, దయచేసి ఇతరులకు షేర్ చేయండి, మీరు నేర్చుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.